మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 27/6/2022 సోమవారం. ఈ వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్ జూన్ ఎక్స్పైరీ అవుతుంది. తర్వాత ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది. ఎలా, ఏం జరిగింది, అది ఇలానే ఉంటుందా లేదా అనేది మనం చూద్దాం. ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 433.30 పెరిగింది, 0.82%. గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిండు. అది అలానే కంటిన్యూ అయిండు. ఎందుకు అయింది, ఏంటిదని చూద్దాం. ఏవైతే బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయో 27 ప్లస్ 3 మైనస్, ఓవరాల్గా అంతా అంటే ఓపెనింగ్ మొత్తం 30 ప్లస్లో ఓపెన్ అయింది. తర్వాత క్లోజింగ్లో 3 మైనస్ 27 ప్లస్లో క్లోజ్ అయింది. ఇక తర్వాత నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి మనం చూద్దాము. నిఫ్టీ ఏవైతే 15,832.50లో క్లోజ్ అయింది. 132.80, 0.85%. 50 ఏవైతే నిఫ్టీ ఉంటాయో 38 ప్లస్, 11 మైనస్, 1 అన్చేంజ్, టోటల్ 50. తర్వాత టాప్ గెయినర్స్ వచ్చి వాళ్ళ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎల్ఎన్టీ, హెచ్ఎల్ టెక్, యూపీఎల్ ఇవి టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. తర్వాత అన్ని సెక్టార్లు కూడా ఇవాళ పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి 183.80 పాయింట్స్ పెరగడం జరిగింది. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, 9 ప్లస్, 2 మైనస్, 1 అన్చేంజ్, టోటల్గా 12 అయిన తర్వాత ఐటీ సెక్టార్ ఇవాళ బాగా పెరిగింది, 568 పాయింట్లు. ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ 324 పాయింట్లు పెరగడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకులు కూడా పెరగడం జరిగింది. ఇక తర్వాత టర్నోవర్ వచ్చేటప్పటికి ఈరోజు టర్నోవరు 66,07,606.54 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 40,789.47 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక బిఎస్సిలో టర్నోవర్ వచ్చి అప్డేట్ కాలేదు, మన శుక్రవారం ఓవరాల్గా అయితే 29,000 3,000 కోట్లు యావరేజ్న బిఎస్సిలో టర్నోవర్ అవుతుంది. ఇక తర్వాత మార్కెట్ పెరగడానికి రీజన్ ఏందో ఒకసారి చూద్దాం. ఇవాళ పెరగడానికి రీజన్ ఒకటి, గ్లోబల్ క్యూస్ పెరగటం, ఏషియన్ మార్కెట్లు అంటే ఫ్రైడే నైటు అమెరికా మార్కెట్లు పెరగటం, ఏషియన్ మార్కెట్లు పెరగటం, మన మార్కెట్లు పెరగటం. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు ప్లస్లోనే క్లోజ్ అవ్వటం, అంటే మిక్స్డ్గా, అంటే ఓవరాల్గా అన్ని ప్లస్లోనే క్లోజ్ అయినాయి, ఏదో ఒకటి అరా మిక్స్డ్ కానీ స్ట్రాంగ్ క్లోజ్ అయినాయి. యూరోప్ మార్కెట్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్లస్లోనే ఉన్నాయి, 0.77, 0.59, 0.6 అట్లా. అందుకని ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవటం, క్లోజ్ అవటం ప్లస్లోనే. యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు ప్లస్లో రన్నింగ్ అవటం, ఈరోజు రాత్రికి యుఎస్ మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒక రీజన్. ఇక ఇంకొక రీజను, అంటే ఒక రీజన్ ఇది, క్రూడ్ ఆయిల్ తగ్గడం రెండో రీజను. మూడో రీజను ఎఫ్ఐఐలు ఇక అమ్మటం ఆగిండ్రు అని ఒకటి, అంటే న్యూట్రల్కి వచ్చేసారు అనేది ఒక థర్డ్ రీజను. ఫోర్త్ రీజను షార్ట్ కవరింగ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మంత్, ఈ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, జూన్ మంత్. ఇది ఒక రీజన్ కూడా ఉంటుంది. ఇక తర్వాత అంటే ఎన్ని, గ్లోబల్ క్యూస్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ అనుకోండి, మన ఏవైతే మన ఎక్స్పైరీ షార్ట్ కవరింగ్ అనుకోండి, ఎఫ్ఐఐలు సెల్లింగ్ ఆగిండ్రని అనుకోండి, ఇవన్నిటితోటి మన మార్కెట్లో ఈరోజు ప్లస్లో ఓపెన్ అయినాయి. ఇది ఇలానే ఈ వీక్ వరకు ఉండొచ్చు షార్ట్ కవరింగ్ అనేది నా అభిప్రాయం. ఇక తర్వాత మనము వార్తల్లోకి వద్దాం. ఇక న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉన్నాయో చూస్తాం. పారస్ డిఫెన్స్ ఏదైతే కంపెనీ ఉందో, ఈ పారస్ డిఫెన్స్ ఎన్ఎస్ఐఎల్ తోటి సైన్ జరిగింది, లెటర్ ఆఫ్ ఇంటెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టమ్స్ అనమాట. పారస్ డిఫెన్స్ వాళ్ళు అది ఎన్ఎస్ఐఎల్ తోటి
సైన్ చేయడం జరిగింది. తర్వాత శక్తి షుగర్స్ ఏదైతే కంపెనీ ఉందో అది డెంకనాల్ DHENKANAL డెంకనాల్ ప్లాంట్ ఉండి అది ఇండియన్ పొటాషు దాన్ని సెల్కి పెట్టి సేల్, అది దాని యొక్క శక్తి షుగర్ యొక్క. ఇక తర్వాత అరవిందో ఫార్మాకి సెబీ వాళ్ళు వార్నింగ్ లెటర్లు ఇవ్వడం జరిగింది. అరవిందో ఫార్మాకి నెగిటివ్ న్యూస్. తర్వాత బజాజ్ ఆటో బైబ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. షేర్ రేట్ వచ్చి 4,600, 2,500 కోట్ల రూపాయలు. పర్సంటేజ్ వచ్చి 9.6% షేర్లని కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. 9.6%, 2,500 కోట్లు, 4,600 రూపాయలు ధర. ఏది బజాజ్ ఆటో బైబ్యాక్. ఆ మధ్య ఒకసారి అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు, ఈరోజు అయిపోయింది, అనౌన్స్ చేశారు. తర్వాత BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ US వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. దాంతో న్యూ GS7 శాంక్షన్స్, అది టార్గెట్ అంటే వాళ్ళకి రష్యాకి టార్గెట్గా డిఫెన్స్ ఇండస్ట్రీలో BDL తోటి ఒక సైన్ చేసుకోవటం జరిగింది. ఏది US వాళ్ళు BDL తోటి. తర్వాత అదానీ పవర్ ఏదైతే ఉందో ఈ అదానీ పవర్కి హర్యానా క్యాబినెట్ ఒకటి సైనింగ్ సప్లిమెంటరీ PPA అదానీ పవర్ తోటి చేయటం జరిగింది. హర్యానా క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది దానికి. తర్వాత బజాజ్ ఆటో రేపు జూలై 1 నుంచి వెహికల్ రేట్లు పెంచుతుంది. సుమారుగా ఒక్కొక్క దానికి 2,000 వరకు వెహికల్ కాస్ట్ని బట్టి 2,000 రూపాయల వరకు వెహికల్ కాస్ట్ పెంచుతారు. జూలై 1 నుంచి రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనేది వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత GKP ప్రింటింగ్ అని ఒక కంపెనీ ఉంది. ఈ GKP ప్రింటింగ్ అదేంటిదంటే ఎక్స్పాన్షన్ చేస్తుంది, అది ల్యాండ్ తీసుకోవడం జరిగింది GKP ప్రింటింగ్. తర్వాత మారుతి హైబ్రిడ్ కార్ని ఒకదాన్ని లాంచ్ చేయటం జరిగింది. తర్వాత బజాజ్ హెల్త్ కేర్ వచ్చి అది ఎక్స్పోర్ట్స్ ప్లాన్ చేస్తుంది 2,000 మిలియన్ 2023కి ఫైనాన్షియల్ ఇయర్కి. తర్వాత IEX ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫర్ పవర్కి, ఏది IEX. తర్వాత వెల్స్పన్ కార్ప్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 600 కోట్ల రూపాయలు. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అది కచ్ కాపర్ ప్రాజెక్టుని రేజ్ చేస్తుంది. 6,071 కోట్లు డెట్ ఏదైతే ఉందో దాన్ని చేస్తుంది అన్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్. తర్వాత SBI కార్డ్స్ ఏదైతే ఉన్నాయో బాగా సేల్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ 112% పెరగడం జరిగింది. మంత్ ఆన్ మంత్ 8% పెరగడం జరిగింది SBI కార్డు. తర్వాత స్కాండెంట్ ఇమేజ్ అని ఒక కంపెనీ ఉంది, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది 29 జూన్కి. తర్వాత ఏకేఎం లేస్ అండ్ ఎంబ్రోటెక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది వచ్చి QIPs ADR GDR FCCB చేస్తుంది అది. తర్వాత ఇండో US బయోటెక్ లిమిటెడ్ ఉంది, అది బోర్డు మీటింగ్ ఉంది 2 జూలై ఎక్స్పాన్షన్ కోసం ఫండ్ రైజింగ్ ప్లాన్లో ఉంది అది. ఇక తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వచ్చి ఎక్వైర్ చేయడం జరిగింది ఇంజెక్టబుల్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఎటాన్ ఫార్మా అనే ఒక కంపెనీని చేయడం జరిగింది. తర్వాత హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి 220.41 కోట్లు. తర్వాత GHCL కంపెనీ ఉంది, అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. న్యూ స్పిన్నింగ్ యూనిట్ ఒకటి మనపరై తమిళనాడులో, అది GHCL ఒక స్పిన్నింగ్ యూనిట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మనపరై తమిళనాడులో. తర్వాత హిందుస్థాన్ కాపరు QIP ఇవ్వటం జరుగుతుంది. తర్వాత జొమాటో ఏదైతే ఉందో అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది. బ్లింక్ కామర్స్, బ్లింక్ ఇట్ అంటారు, 4,447 కోట్ల రూపాయలకి. ఇది ఈరోజుకి మీకు న్యూస్. అయితే ఈ వారం అంతా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మార్కెట్లు మాత్రం 3వ రోజు కూడా పెరగడం మొదలుపెట్టింది, అంటే శుక్రవారం గురువారం ఈరోజు కూడా మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ఈ వారం అంతా కూడా అలానే ఉండొచ్చు, షార్ట్ కవరింగ్ ఉండొచ్చు, లేకపోతే US గ్లోబల్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ అనుకోండి, ఇంకొకటి GST కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి అనేది ఒక న్యూస్ అన్నమాట.